చౌదరి గారు ఇంకో క్వశ్చన్ సార్. హ్మ్. మీరు అంటే ఇందాక ఈరోజు మహేష్ గారి బర్త్డే. ఆ బర్త్డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు. అవును. అప్పుడుగా ఆయన సూపర్ స్టార్ కాదు. కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ప్యాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నానంటే అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా! ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అంత ఎక్స్‌పెక్ట్ చేశారా ఈయన ఫ్యూచర్‌లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా? మహేష్ బాబు చాలా మంచి పొజిషన్‌లోకి వెళ్తాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయటం కాదండి. ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది. ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి ఫస్ట్. నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది. ఎప్పుడు 'తాతమ్మ కథలు' సినిమా చేస్తున్నప్పుడు కానీ, 'అన్నదమ్ముల అనుబంధం' సినిమా చేస్తున్నప్పుడు కానీ, దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత 'అభిమన్యుడు' క్యారెక్టర్ వేశారు చూడండి, దానవీర సూరకర్ణప్పుడు. ఇతనురా కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు, నందమూరి వారసుడు అవుతాడని. అట్లాగూ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు, ఘట్టమనేని వారసుడు అవుతాడు ఇతను, డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని. సో నాకు నా సినిమా యువరాజు సినిమాకి దొరకటం అనేది నేను చాలా అదృష్టం కింద ఫీల్ అయ్యాను. అతను ఒప్పుకోవటం అనేది, అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటాయి, అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ చాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకుని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా చాలా అందమైన మనిషి. అంటే కృష్ణుడు అంటే మీసాలు తీసిన పేడి మొహంలా లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి. లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు. అలా ఉన్న లక్షణాలు ఈయనకున్న మెండుగా ఉన్నాయి. అందుకని నేను పట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని. ఇప్పుడు చాలా సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది, మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం అని. నాకు అప్పుడే అనిపించింది, మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్. ఆ పెదాలు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి. కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది. ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది. అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లనివాడే, చిన్ని కృష్ణయ్యలాగా అల్లరివాడే అనే లిరిక్స్ రాయించుకున్నా వేటూరు గారితో.